సుప్రీంకోర్టులో చాలా రోజుల నుంచి వరుస పెట్టి వీధి కుక్కల పంచాయతీ అయితే నడుస్తూ ఉంది. వీధి కుక్కలకు సంబంధించి ఏ విధంగా గైడ్లైన్స్ ఉండాలి అనే దాని మీద సుదీర్ఘంగా సుప్రీంకోర్టు విచారించి ఫైనల్గా ఈ పంచాయతీ తేల్చేసినట్లుగా అనిపిస్తూ ఉంది. బట్ అమలు ఎంతవరకు సాధ్యం కాదు. మనం చూసాం, మొన్నటికి మొన్న అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను కూడా సుప్రీంకోర్టుకు పిలిపించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ ఆదేశాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు అని సిఎస్లందరూ కనుక క్షమాపణలు చెప్పారు. సరే, ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత ఈరోజు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమని? జాతీయ రహదారులు, రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలపైకి వీధి కుక్కలు కానీ పశువులు కానీ రాకుండా ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందే. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించుకోవాలి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇది ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. మా ఆదేశాల అమలుపై 8 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ అందజేయాలి. పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రుల్లోకి వీధి కుక్కలు రాకుండా 8 వారాల్లోగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి తీరాల్సిందే. 2 వారాల్లోగా మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలు ఉండే స్థలాలను, భవనాలను గుర్తించాలి. 2 వారాలు ఎక్కడెక్కడ వీధి కుక్కలు ఉంటాయో గుర్తించాలి. ఆ ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను పట్టుకొని స్టెరిలైజేషన్ చేసి రీలొకేషన్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుందా? ఇంతకుముందు సుప్రీంకోర్టు స్టెరిలైజేషన్ చేసి ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడే వదిలేయమని చెప్పింది. బట్ ఈసారి అందులో ఒక సవరణ అనిపించింది. స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని రీలొకేట్ చేయాలి, వేరే దగ్గర వదిలిపెట్టాలి. అంటే వాటిని పట్టుకున్న ప్రాంతాల్లో తిరిగి వదిలిపెట్టకూడదు. ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలు తిరిగే ప్రాంతాల్లో తనిఖీ చేయాలి. పబ్లిక్ ఏరియాలో వీధి కుక్కలు తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలి. ఇవి కనుక అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. ఇవన్నీ 2 వారాల్లోగా జరగాలి. దీనికి సంబంధించి 8 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని తదుపరి విచారణను జనవరి 13వ తేదీకి అనుకుంటాను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సో మరి వీధి కుక్కల మీద చాలా సీరియస్ ఆర్డర్స్ ఇచ్చింది. స్టెరిలైజేషన్ చేయాలి, రీలొకేట్ చేయాలి, ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించాలి. రోడ్ల మీదకి పశువులు రాకూడదు, కుక్కలు రాకూడదు, ఏం రాకుండా చూసుకోవాలి. ప్రత్యేక డ్రైవ్ చేయాలి. మొత్తం ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, బళ్ళు వీధి కుక్క రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. నిత్యం పరిశీలించుకుంటూ ఉండాలి. బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు తీసుకోవాలి. తప్పితే కఠిన చర్యలు తీసుకుంటాము అన్నది సుప్రీంకోర్టు వీధి కుక్కల మీద ఇచ్చినటువంటి పంచాయతీ, అంటే ఫైనల్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్.